హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మునక్కాడల ఊరగాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మునక్కాడల ఊరగాయ లేదా మునక్కాడల పికిల్ ఏదైనా అనుకోండి. మునక్కాడలు ఫ్రెష్గా మనం చెట్టు మీద కోసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మునక్కాడల పికిల్ పెట్టేసుకుందాము. రండి, మునక్కాడలుగా పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేము చేసుకునే పద్ధతిలో మునక్కాడల పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి మునక్కాడల పికిల్ ఎంత రెడ్డిష్గా, ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి. మునక్కాడలు చాలా మంచిది హెల్త్కి, అందరికీ తెలుసు కదా. ఇవి 6 months దాకా మన మామిడికాయ ఊరగాయ ఎలాగ నిల్వ ఉంటుందో అలాగే ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. ఈ ఊరగాయ ఏమీ చెడిపోదు. మనము అన్నీ సంపాళ్ళలో వేసుకుంటే ఏమేమి కావాలో చూసేద్దాం. చూడండి, మనం ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు కారపొడి, ఉప్పు, ఆవాలు, మెంతులు, ఒక తెల్లగడ్డ, ఒక చింతపండు కప్పు అంతే రెడీ చేసుకోవచ్చండి. మునక్కాడలను మనము ఒక 6-7 తీసుకొని చేసుకుందాము. మనం తీసుకున్న మునక్కాడల్లో ఒక 7 సెలెక్ట్ చేసుకొని మీరు మునక్కాడల్ని బాగా వాష్ చేసుకొని వాటిని కట్ చేసుకోండి. ఒక 2 inches ముక్కలు కట్ చేసుకుంటే మనకి దాంట్లో ఉప్పు, కారము, మనం వేసే పులుపు అన్నీ బాగా దాంట్లోకి దిగుతాయి. సో మనం ఆ విధంగా కట్ చేసుకొని పెట్టుకుందాము. మునక్కాడల్ని ఒక 2 inches కట్ చేసుకోండి. ఇంకా తొక్క తీసేటప్పుడు మీరు తొక్కని ఒక సైడ్ ఉండేటట్టుగా ఉంచుకొని మీరు దానిపైన పొక్కుని ఆ తర్వాత మీరు ఒక సైడు దాన్ని పీలప్ చేసుకోండి. పూర్తిగా తీస్తే మునక్కాడలు విరిగిపోతాయి. మనం ఉప్పు కారం కలిపినప్పుడు అవి విడివిడిగా వెళ్ళిపోతాయి. అందుకని మనము మునక్కాడల్ని ఒక 2 inches గనుపు దగ్గర విత్తు దగ్గర మనం కట్ చేసుకొని 2 inches పూర్తిగా పీలప్ చేయకుండా ఒక సైడ్ కొంచెం తొక్క ఉండేటట్టు ఉంచుకొని మీరు అన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఆరిన తర్వాత చెమ్మ లేకుండా ఈ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టుకొని బాగా ఆరనిచ్చిన తర్వాత మనము వాటిని ఏం చేయాలో ప్రిపేర్ చేసుకుందాము మునక్కాడల పికిల్ కోసం. ఓకేనండి, చూడండి ఈ విధంగా పీసు లేకుండా ఒకవైపు తొక్క ఉండేటట్టు నీట్గా అన్నీ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకా ఏమేమి కలపాలో అవన్నీ మనము ఈ పికిల్కి కానీ ఆవకాయకి కానీ ఎప్పుడైనా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇలాగా కారపొడి ఒక చిన్న కప్పుతోనూ, కల్లుప్పు ఒక చిన్న కప్పు, ఒక పిరికెడు చింతపండు తీసుకోండి. ఇక్కడ చూపించినవన్నీ ఆ విధంగా మనము అన్నీ పక్కనే రెడీగా అంత చింతపండు తీసుకోండి. ఒక 7 మునక్కాళ్ళకి అంత తీసుకున్నాను నేను. సో దాన్ని సోక్ చేసుకోవాలి చింతపండుని. ఈ కారపొడి, ఇది ఉప్పు, మెంతులు, ఆవాలు మాత్రము 2 ఆ కప్పులో సగంగా, కారపొడిలో సగం వచ్చేటట్టు తీసుకోండి. ఆ విధంగా తీసుకొని మీరు వీటినన్నిటిని ప్రక్కకు పెట్టేసి మనం ఒక వెల్లుల్లిపాయ దాంట్లో కలుపుకుందాము. అన్నీ మనకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా, అవన్నీ మీరు రెడీగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇంకా మునక్కాడల పికిల్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరందరూ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు పాయింట్ టు పాయింట్ మేము ఏమేమి వేస్తామో మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఒక ప్యాన్లో నూనె పోసి పెట్టుకోండి. నూనె పోసి వీటిని ఒక సగము మునక్కాడలను మనం ఫ్రై చేసుకుందాం. అవి దోరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆ విధంగా నిదానంగా లో ఫ్లేమ్లో మునక్కాడల్ని ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దాం రండి. మునక్కాడల్ని లో ఫ్లేమ్లో నూనె పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మంట మీరు మునక్కాడల్ని బాగా వేయించుకొని అవి 2 సార్లుగా మనము ఫ్రై చేసుకుందాము. 2 సార్లుగా అవి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని వేయించుదాము. ఇవి బాగా వేగే లోపల మనము ప్రక్కనే ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో మనం వాటిల్లోకి కావాల్సిన దినుసుల్ని చేసుకుందాం. వాటిని కూడా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండులో మనము కొంచెం వాటర్ పోసేసి అవి పక్కన పెట్టి బాగా నానుతాయి. ఇవన్నీ మనము ప్రిపేర్ చేసుకునేలాగా చింతపండు నానిపోతుంది. తరువాత ఈ మెంతుల్ని, ఆవాల్ని కూడా మనము
వాటిని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకుందాము. అలాగే ఇవి చూడండి, మనము వేసిన ముక్కల్ని కొంచెము బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకుండా కొంచెం లైట్గా ఒక సైడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి, అంతవరకు చాలు. ఇప్పుడు ఈ మెంతుల్ని పక్కకు తీసుకొని మనము మరోసారి అదే బాండ్లీలో ఆవాల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెండింటినీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం, లేదా చిన్న రోట్లో మీరు పౌడర్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. అంత స్మూత్గా కాకపోయినా ఈ పౌడర్ని మనము ఒక మోస్తరులో చిన్న రోల్లో కూడా దంచుకోవచ్చు. సో మీకు నచ్చినట్లుగా పౌడర్ చేయండి. ఇప్పుడు ఇవి చూడండి, బాగా దోరగా మనకి ఫ్రై అయిపోయినాయి. ఇంకా చాలు, ఊరగాయ పెట్టేందుకు ఇవి సరిపోతుంది. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒకేసారి బౌల్లో వేసుకొని మనము పికిల్ చేసుకునేదానికి రెడీ చేసుకుందాము. చూడండి, సెకండ్ టైము మరలా ఇంకొన్ని ముక్కలు మిగిలినాయి కదా, వాటిని కూడా మనం వీటిని పికిల్ కోసం ఫ్రై చేసుకుందాం. వాటి ఫ్రై అయిపోయే లోపల మనము ఈ జారులో చూడండి, వేగేసినాక ఎలా ఉన్నాయో చూసారా? ఇవి కొంచెం దోరగా, ఒకవైపు పచ్చి కూడా ఉండొచ్చు. మనము పికిల్ పెట్టిన తర్వాత చూసేదానికి చాలా బాగుంటాయి. రెండు ఆయిల్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా మిగిలినంతా మనం వీటిల్లో వేసుకునే పౌడర్స్, ఉప్పు, కారము, పసుపు, ఆవు పిండి, మెంతి పిండి అన్నీ కలిపి మనం ఇప్పుడు వేసుకుంటే ఈ రెడీ అయిపోతుంది. ఫస్ట్ దీన్ని ఇక్కడి నుంచే ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. చింతపండుని మనం బాగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా స్ట్రెయిన్ వేసుకోండి. మీకు ఏ స్ట్రెయినర్ దిగితే ఆ స్ట్రెయినర్లో వేసుకోండి. పెద్ద హోల్స్ ఉన్న స్ట్రెయినర్ అయితే తొందరగా చింతపండు దిగిపోతుంది. కొద్దిగా కూడా పైన ఉండకుండా మొత్తం మనకి గిన్నెలోకి దిగిపోతుంది. సో నాకు ఈ స్ట్రెయినర్లో దిగలేదు కాబట్టి నేను మరలా పెద్ద జల్లెడ పెట్టుకొని దాంట్లో స్ట్రెయిన్ వేసుకున్నాను. మీరు మీ దగ్గర పెద్ద స్ట్రెయినర్ ఉంటే, మీకు ఎలాంటి స్ట్రెయినర్ ఉంటే అలాంటి స్ట్రెయినర్తో మొత్తం గుజ్జు దిగేదాకా స్ట్రెయిన్ వేయండి. చూడండి, నా దగ్గర ఇలాంటి స్ట్రెయినర్ ఉంది. అలాంటి జల్లెడలో నేను తర్వాత షిఫ్ట్ చేసుకొని దీంట్లో స్ట్రెయిన్ వేసుకున్నాను. బాగా గుజ్జంతా దిగేదాకా మనము వేయాలి. దాంట్లో ఉన్న చెత్త అదంతా పోతుంది. శుభ్రంగా మంచి గ్రేవీ వస్తుంది. ఈ గ్రేవీ మనకి ఊరగాయకి సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసి నాకు మీరు కూడా ఈ పికిల్ పెట్టి ట్రై చేయండి. అప్పుడు మీరు నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరగాయ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఆవాలు వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాండ్లీలో నూనె పోసి మనం పోపు గింజలు వేసుకున్నట్టు ఎక్కువగా ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువగా, ఇలా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకోండి. వేసుకొని మీరు బాగా వాటిని ఫ్రై చేసి నూనె ఎక్కువ పోసేసుకోండి ఒకసారి. ఈ పోపే మనకి ఊరగాయలోకి సరిపోతుంది. ఇది ఈ విధంగా మనము బాగా ఎండుమిర్చి, కరివేపాకు ఇలాంటి కలర్లో నుండి ఇంగువ కొద్దిగా వేసుకొని ఇంగువ దాంట్లో జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని మనము వీటిని బాగా చల్లార్చాలి. ఇవి మరి మాడిపోయేటట్టు కాకుండా అప్పుడే కొంచెం చింతపండు గుజ్జు వేసేసుకోండి. ఈ గుజ్జు ఈ మొత్తము తిరగమాత మీరు చింతపండులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకొని దించేసుకోండి. దాంట్లో కొంచెము పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉన్న కల్లుప్పు బాగా మిక్సీ జార్లో వేసి పౌడర్ పట్టుకోండి. అలాగే ఇది మెంతులు, ఆవాలు కూడా
రెండు కలిపి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవి రెండు ఇంకా మనము పికిల్ రెడీ చేసుకునేదానికి ఇవి రెండు పౌడర్స్ చాలా ముఖ్యమైనవి. ఇంకా ఊరగాయలు అంటే పికిల్స్ అంటే ఖచ్చితంగా మనం మామిడికాయలో కానీ ఈ టమాటో ఊరగాయలో కానీ అన్నిట్లో కూడా మనం వేసుకునేది ఆవాలు మెంతులే కదా. కొంచెం మెంతులు తక్కువ క్వాంటిటీ, ఆవాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మంచి గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని స్ట్రెయిన్ వేసుకొని ఈ ముక్కల్లోకి వేసేసుకుందాము. మునక్కాడల ముక్కల్లోకి కలిపేసుకుందాము. అలా కలుపుకున్న తర్వాత 1 by 1 అన్నీ మనము పౌడర్స్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఆ కప్పున్నర వేసుకోవచ్చు. లేకపోతే నేను చూపించిన ఈ చిన్న కప్పుతోనే ఉప్పును కారం 2 సమపాళ్లతో వేసుకోవాలి. వేసుకొని బాగా మనము మిక్స్ అయ్యేటట్లుగా ఏదన్నా ఒక స్పూన్తో కానీ లేకపోతే మనము చేత్తోనే ఇలా కలుపుకోవచ్చు. సో మనం దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ లాంటిది కావాలి కాబట్టి ఇంకా చాలా నిమ్మకాయ అయితే మంచిది కాబట్టి నిమ్మకాయలు ఒక 4 నిమ్మకాయలు దాంట్లో పిండుకోండి. అప్పుడు మనకి ఈ పౌడర్లన్నీ దాంట్లో బాగా మెల్ట్ అయిపోతాయి. మీరు ఈ పికిల్కి మంచి టేస్ట్ వస్తుంది నిమ్మకాయ పులుసు వలన. ఈ నిమ్మకాయలు పిండుకోండి దాంట్లో. ఇది మేము ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు. సో ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి ఈ టిప్ తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇది కూడా బాగా ఎగిరిపోయింది. దాంట్లో కొంచెం పసుపు ముందే కలిపి పెట్టున్నాను నేను చింతపండు గుజ్జులో. ఈ గుజ్జును మరలా మనము వెల్లుల్లి వేయాలి కాబట్టి వెల్లుల్లి కొంచెం ఆయిల్, 1 గంట నిండా ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ నూనె మనము నెక్స్ట్ ఈ ఊరగాయ ముక్కల్లో కలుపుతున్నాము. లాస్ట్లో చింతపండు గుజ్జు కలిపి మనము ఇంకా పికిల్ రెడీ చేసేద్దాం. ఇదిగోండి నేను ఆ నిమ్మకాయల్ని ఇలా స్ట్రెయిన్ వేసాను, పౌడర్ దీంట్లోనే స్ట్రెయిన్ వేసాను. ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేయండి. మీరు చేత్తో కూడా మిక్స్ చేయొచ్చు, బాగా కలుస్తుంది. సో ఇది మనం చేయి పెట్టకుండా ఉంటేనేమో మళ్ళీ ఆయిల్ వేస్తాం కదా, వెల్లుల్లి ఆయిల్, ఆ విధంగా వెల్లుల్లితో పాటు ఆయిల్తో పాటు అవి బాగా కలిసిపోతాయి, మిక్స్ అయిపోతాయి. సో మీరేమి హ్యాండ్తో వాటిని కలపనవసరం లేదు. మంట లేదు అనుకున్న వాళ్ళు మీరు చేత్తోనే కలిపి పెట్టుకోండి. ఇంకొంచెం ఆయిల్ పోసుకుంటూ కలపండి. ఈ చిన్న బాండీలో మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒలుసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, 1.5 వెల్లుల్లి అయితే సరిపోతుంది. ఆ హీట్ అయిన ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మీరు ఈ ఆయిల్ చల్లార్చిన తర్వాతే మనము పికిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన వాటిల్లో మనం వెల్లుల్లి రెబ్బలు వేసాము, ఆయిల్ కాగిపోయింది. అది ఆరిపోయిన తర్వాత, చల్లబడిన తర్వాత మీరు తీసుకెళ్ళి మునక్కాయల ముక్కల్లో బాగా ఈ ఆయిల్ని కలపండి. అప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు, ఈ రెబ్బలతో కాగిన నూనె చాలా మంచి వాసన వస్తుంది. మనకి పికిల్ ఇంకా దాదాపు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎప్పుడెప్పుడు వేసాను, దాంట్లో ఏ పదార్థం ఏ టైంలో వేసాను, ఎంత క్వాంటిటీ వేసానో మీకు తెలుస్తుంది. సో మీరు స్కిప్ చేస్తుంటే నేనేమేమి కలిపానో దాంట్లో మీకు అర్థం కాదు. ఆ విధంగా మీరు లాస్ట్ వరకు చూసి ఈ పికిల్ ఎలా చేయాలో నేర్చుకోండి. దీంట్లో మీకు ఇవి తీసి ఇలా పైన స్ప్రెడ్ చేసి ఆ మిగిలిన ఆయిల్ని దాంట్లో పోసి ఆ స్టిక్ లేదా స్పూన్తో బాగా వీటిని పైకి కిందికి కలిపి పెట్టండి. అప్పుడు పికిల్ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, పికిల్ చూస్తానికి ఇప్పుడే మనకి తినాలనిపిస్తుంది. మీరు ఈవినింగ్ కల్లా తినేయచ్చు ఈ పికిల్ని, ఏం నో ప్రాబ్లం.
అవేమీ ఊరాల్సిన అవసరం లేదు, మనకి మెత్తపడాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ డే నుంచే ఈ పికిల్ని తినచ్చు. 6 months దాకా ఈ పికిల్ మీకు నిల్వ ఉంటుంది, ఎలాంటి డౌటే లేదు. ఇప్పుడు మనము దీంట్లో చింతపండు గుజ్జు కలుపుదాము. చూడండి, మనకి 6.5-7 కాయలు వేశాను. ఈ 6 కాయలకి ఎంత బౌల్, పెద్ద బౌల్ నిండా మనకి గాజు బౌల్ నిండా చట్నీ మనకి ఊరగాయ రెడీ అయిపోయింది. చూడండి ఊరగాయ ఎంత బాగా కుదిరిందో, అన్నీ సంపాలతో వచ్చింది. గుమగుమలాడిపోతుంది ఊరగాయ. మంచి స్మెల్, ఆవుపిండి స్మెల్ వాసన వస్తుంది. మీరు కూడా అర్జెంటుగా చేసి ఈ ఆవుపిండి అవన్నీ కలుపుకొని ఊరగాయ చేసుకుంటే మీకు అన్నంలోకి తినడానికి, మన మార్నింగే కొంతమంది చట్నీతోని ఊరగాయలతో తినేస్తుంటారు కదా, అదేవిధంగా ఈ ఊరగాయతో మనం అన్నం తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆవుపిండి ఎక్కువ వేసాము, మెంతిపిండి ఎక్కువ వేసాము, వెల్లుల్లి రెబ్బలు వేసాము. ఎంత టేస్టీగా, ఎంత గుమగుమలాడే మునక్కాడల పికిల్ రెడీ అయిపోయిందండి. మీ సైడు మునక్కాడని ఏమంటారో, ఎలా పలుకుతారో చెప్పండి. మేము మాత్రం మునక్కాయలు అంటాము, మునక్కాడలు అని కూడా అంటారు ఒక సైడు. అవి 2 మాత్రం మాకు తెలుసు. ఓకేనండి, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టాము మా ఛానల్ ముందుకు వెళ్ళేందుకు సహకరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి ప్లీజ్. లైక్ ఎవరు చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్.